చెప్పేది ఏంటంటే పేర్లు మర్చిపోయిందని చెప్పి అన్ని అన్ని నేను అనుకోను. ఎందుకంటే సీఎం గారు నిజంగా కూడా అన్న చెప్పినట్టు, దిలీప్ భాయ్ చెప్పినట్టు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడు వీటి గురించి ఎక్కువ పట్టించుకుంటారు అనేది కూడా నేను అనుకోను. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అచ్చుచానికి ఈ విధంగా మా వాళ్ళతో చేస్తే ఎట్లుంటదని కూడా చూపించడానికి ఆస్కారం ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ 100% పోలీస్ ఫెయిలియర్ అని అనుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఇది లాస్ట్ టైం అంత హిట్ అయింది. ఇప్పుడు ఎంతమంది వస్తారనేది వాళ్ళకి తెలియదా అండి? ఎట్లా వస్తారనేది తెలియదా? పాప మా కుటుంబానికి మేము డెఫినెట్లీ వీఆర్ వెరీ 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 ఫీలింగ్ వెరీ సారీ. కానీ అక్కడ వాళ్ళు చిన్నపిల్లలతో వచ్చారు. పోలీసు వాళ్ళకి తెలిసి ఇలాంటి మహిళలు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు, అన్ని విధాల వాళ్ళు వస్తారు అని చెప్పేసి ప్రభుత్వం ఒక మెయిన్ వైఫల్యం అనేది నేను ఇక్కడ చెప్తా. అంతేగాని దీంట్లో సీఎం గారు పర్సనల్ గా వచ్చిండ్రు, ఇవన్నీ వచ్చిండ్రు అనేది మేమే అట్లాంటి వాటిని కుదర్చుకోలేదు. కానీ ఇది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ. ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి సినిమాని మనము ప్రభుత్వం సరే, సీఎం గారైనా సరే, వేరే దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఆ లెవెల్ గా ఆలోచించి ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నది కాబట్టి కొంచెం బందోబస్తు అయినా సరే, అక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ అయినా సరే ఆ విధంగా ఉంటుంటే మంచిగా ఉంటుంది. డెఫినెట్లీ ఒక యాక్టర్ పేర్లు మర్చిపోవడం అనేది నేను క్లియర్ గా చెప్తున్నా అండి. నేను అదే రోజు ఫిలిం రిలీజ్ అయిన రోజే నేను డిన్నర్ కి కలిశాను యాక్టర్ గారిని, హీరో గారిని. ఆయన రావడమే నేను ఒకప్పుడు బాగా కలిసిన వాళ్ళమే. రావడంలో హాయ్ వంశీ అని ఇట్లా వచ్చి కలిసిండు. అంటే నా పేరు దీపక్. అంటే నేను ఫీల్ అయ్యేమని అంటామా? అంటే ఆ ఉత్సాహంలో దాంట్లో ఏదో అవుతూ ఉంటాయండి. దానికి మనము సీఎం గారు అట్లా పర్సనల్ గా తీసుకున్నాను నేనైతే అనుకోను. కానీ ఉన్నటువంటి ఆయన ఇంప్రెస్ చేస్తానికి ఉంటారు కదా పక్కన పెట్టి, వాళ్ళకి ఇట్లా ఏమన్నా తీసుకున్నా 100% దీన్ని నేను ఇట్లా దీన్ని కాదు అని అంటలేను. కానీ దిలీప్ అన్నకు ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏదైనా సరే ప్రభుత్వము అక్కడ పోలీస్ యంత్రాంగము వీళ్ళందరూ కూడా ఫస్టే పసిగట్టి దీన్ని ఒక పర్సనల్ గా తీసుకొని, ఎందుకంటే ఒక చిన్న హీరో రిలీజ్ అయినప్పుడు టిఆర్ఎస్ నాయకుడు చెప్తున్నారు, చిన్న హీరో రిలీజ్ అయినా పెద్ద హీరో రిలీజ్ అయినా మీ అందరం కూడా వచ్చి మాట్లాడాలన్నా, వీళ్ళందరూ వచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నా అంటే డెఫినెట్లీ దీని డెన్సిటీ ఆలోచించాలి మీరు. అప్పుడే ఇలాంటివి అన్ని తగ్గుతాయి. ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేసినప్పుడు జనాలు చనిపోయినరు, అక్కడ స్వామీజీ చేసినప్పుడు అక్కడ జనాలు చనిపోయారు. అట్లా అంత మాత్రాన పై వాళ్ళని అరెస్ట్ చేస్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే కింద ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఉండొచ్చు, అరేంజ్మెంట్స్ చేసే వాళ్ళు మెయిన్ గా దీన్ని తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. రైట్. దిలీప్ కుమార్ గారు, మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటే ఒప్పుకుంటారా? ఈ దాంట్లో భాగంగానే అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అంటే ఒప్పుకుంటారా? ఒకటండి, ఇప్పుడు డైవర్ట్ చేయాల్సిన అవసరం సీఎం ఉందని అనుకోను. ఎందుకంటే ఏ విషయం దాగేది కాదు. ప్రజల విషయంలో ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. అడ్మినిస్ట్రేషన్ లో ఏం చేస్తున్నాం, ఏ హామీలు ఇంప్లిమెంట్ అయినాయి, ఏవి కాలేదు, ఎందువల్ల కాలేదు, ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏంటి, ఒక శ్వేతపత్రమే విడుదల చేశారు. సో ప్రతి దానికి టైం పడుతుంది. ఒకటి, గవర్నమెంట్ అనేది ఒక వ్యాస్ట్ మెషినరీ అండి. దాంట్లో ఒక 1000 విభాగాలు ఉంటాయి. ప్రతిరోజు అడ్మినిస్ట్రేషన్ డే టు డే ఎవ్రీథింగ్, ఎడ్యుకేషన్ నడుస్తుంటది, హాస్పిటల్ నడుస్తుంటాయి, అన్ని జరుగుతూ అక్కడక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ సెన్సేషన్ అయినప్పుడు మాత్రమే. నాగార్జున గారి విషయంలో కొండా సురేఖ గారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఒక్క నిమిషం, ఇట్లాంటివి ఒకటే దృష్టిలో పెట్టుకొని మీడియాకు సెన్సేషన్ అయిన విషయాల వల్ల మీలోని డైవర్షన్ పాలిటిక్స్, గవర్నమెంట్ ఏం ఫంక్షన్ చేయట్లేదు, చాలా తప్పు. అంటే నాగార్జున విషయంలో, నాగార్జున కుటుంబం విషయంలో కొండా సురేఖ గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాంటప్పుడు మీరు వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవాలని ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా? ఏ కోర్టుకే ఒకళ్ళ మీద కోర్టు పిటిషన్ వేసుకుని విచారణ జరుగుతుంది వ్యాఖ్యల మీద. అది ఆగిందా? మీరు నేను డిసైడ్ చేస్తారు, రేపు మేజిస్ట్రేట్ డిసైడ్ చేస్తాడు. నాజనే తప్ప, కొండా సురేఖ తప్ప. ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు ఆయన మంత్రి పదవి తీయాలన్నా? తీస్తే రేపు పొద్దున మహిళ, బీసీ అన్యాయం జరిగిందని వాళ్ళు 100 సంఘాలు బయట దగ్గర వచ్చి ధర్నాలు చేస్తాయి. సో మనం వీ కాంట్ జస్ట్ లైక్ దట్ ఒక ఇన్సిడెంట్ కాగానే ఏం చేయలేమది. నేనేదంటే ఇది జస్ట్ లైక్ దట్. ఇంతకుముందు దీపక్ అన్నట్టు ఎక్కడో ఢిల్లీలో ఉన్న సీఎం ఇక్కడ ఈ థియేటర్ లో జరిగే తొక్కిసలాట గురించి ఎట్లా ఐడియా ఉంటుంది? జరిగిన తర్వాత ఆయన డెఫినెట్లీ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అరే ఇంద్రబాబు ఇట్లాంటి హీరోని ఎందుకు అరెస్ట్ చేస్తాడు కనుక్కున్న తర్వాతనే ఆయన ఆ మాటలు అని ఉండొచ్చు. నేనేదంటే ఇప్పుడు ఇది వీ కాంట్ అట్రిబ్యూట్ ఎవ్రీథింగ్ టు చీఫ్ మినిస్టర్. అడ్మినిస్ట్రేషన్ డే టు డే జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇట్లాంటివి ఇప్పుడు లగేచర్లో ఉంది, రైతుకు బీడీలు వేశారు, వెంటనే సస్పెండ్ చేశారు అధికారులందరినీ. అక్కడ ఆయన ఎక్స్పెక్ట్ చేయడు కదా, ఆయన కాన్స్టిట్యున్సీలో ఒకరిని రైతులు ఇట్లా పట్టుకుపోతారండి. దాని మీద ప్రతిపక్షాలను పిలుచుకోబడ్డాయి. మరి రియాక్షన్ ఉంది అక్కడ. చాలా మంది అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇంతమంది మిత్రుడు అన్నట్టు అది 600 మందినో 10 మందినో అరెస్ట్ చేసినాక అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ముందుగా ఆయన పట్టుకొని పోలే.
సో ఇవన్నీ మనం దాన్ని జస్ట్ లైక్ దట్ ఇది గవర్నమెంట్ డైవర్షన్ పాలిటిక్స్ కింద ఇట్లాంటి టేకప్ చేసింది, ఇక ప్రభుత్వం అంతా వేరే పని లేదు ఇదే పని అని అనలేదు. రైట్ 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 రమేష్ గారు చివరిగా మీరు ఏం చెప్తారు, కంక్లూడ్ ఇవ్వరా? చివరి చెప్పేది ఏంటంటే ఈ మా టైటిల్ ప్రజాపాలన, ప్రజల కోసం ఫర్ ఎగ్జాంపుల్ కాంప్రమైజ్ అయ్యో లేక పెద్దోళ్ళు ఉన్నారని ఒక రకంగా చిన్నోళ్ళు ఒక రకంగా ఉండదు. ఇంకా అందరూ చెప్తున్నట్టు మోహన్ బాబు గారి గురించి కూడా చెప్తున్నట్టు ఏంటంటే ఫస్ట్ మోహన్ బాబు స్పందించిందే మా ప్రభుత్వం అండి. పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు మినిస్టర్ హోదాలో ఉండి చెప్పారు ఏమని, చట్టం తలపంతం చేస్తుంది, న్యాయం చేస్తామని చెప్పారు. అదే రకంగా అరెస్ట్ వారెంట్ ఇచ్చారు మోహన్ బాబు గారి కోసం, సర్చ్ వారెంట్ లో ఉన్నారు. అది మీరు గుర్తించాలి, ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది. రైట్ జగన్మోహన్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా? సార్ ఏమంటున్నా అంటే సార్ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే దాని మీద నేను ఐ వాంట్ యాడ్ అ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు సార్ దిలీప్ కుమార్ గారు ఇందాక మాట్లాడింది గవర్నమెంట్ అనేది చాలా వాస్ట్ మిషనరీ అని. ఈ వాస్ట్ మిషనరీకి సపోర్ట్ చేయడానికి ఆయనకు అన్నదమ్ములు బాగా మంచి బలగం ఉంది. కొండలరెడ్డి గారు అనఫీషియల్ గా మీటింగ్స్ అటెండ్ అవుతారు కామారెడ్డిలో. నిజామాబాద్ లో ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు అఫీషియల్ రివ్యూలో కూర్చుంటున్నారు. మొన్ననే రాకేష్ రెడ్డి గారు కూడా దాని ఇష్యూ ఇక్కడ కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే పూర్తి పగ్గాలు ఇచ్చి ఈ రకంగా ప్రజాపాలన అనేది నడిపిస్తా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. అండ్ ఇందాక అన్న దీపక్ అన్న చెప్పారు అది అంటే ఏది లేదా ఆయన పేరు మర్చిపోయినందుకు కాదు కావచ్చు, ఖచ్చితంగా పేరు మర్చిపోయినందుకు ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కొలాబ్ అని ఒక ఆప్షన్ ఉంది సార్. ఒక ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ తోటి కొలాబరేట్ అయితే మనకు కూడా రీచ్ వస్తుందండి. సో అల్లు అర్జున్ గొప్ప ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి దేశవ్యాప్తంగా పబ్లిసిటీ ఒకటి అయ్యింది. ఇంకొకటి ఏంటంటే నేను వీళ్ళ కాంగ్రెస్ పార్టీ చేసే విజ్ఞప్తి ఒకటే ఏంటంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఇందాక మాట్లాడిన వాళ్ళలో రేవతి కుటుంబంతో సహా సినిమాకి రావడాన్ని తప్పుపట్టారు. అంటే ఇటువంటి తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని తెలిసినా కూడా ఆవిడ చిన్నపిల్లలను తీసుకుని భర్తను తీసుకుని సినిమాకి రావడం అన్ని తప్పుపట్టినట్టు నాకు అనిపించింది. అది ఖచ్చితంగా సమర్థనీయం కాదు. ఇంకొకటి ఇది పోలీసు వైఫల్యం అంటే కొంచెం ఏమైనా మనం సమర్థించవచ్చేమో కానీ ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటే అది కూడా దాన్ని మనం చాలా పెద్ద మాట, ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది. ఎందుకంటే ఈ సినిమా అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఇటు తెలంగాణలో కానివ్వండి అన్ని మల్టీప్లెక్స్ల్లో అన్ని సింగిల్ స్క్రీన్స్లో ఈ సినిమా ప్రదర్శితమైంది. అన్ని థియేటర్ల దగ్గర అన్ని చోట్ల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం అన్నది జరిగే విషయమేనా? కాబట్టి ఆ కోణంలో కూడా మనం చూడాలి. అంటే ఇందాక మళ్ళీ చెప్తున్నాను, ఈ ఏదైతే అరెస్ట్ ఉందో అరెస్ట్ విషయంలో అధికారులు ఏదైనా అత్యుత్సాహం చూపిస్తే దాన్ని మనం ఖండించాలి. మధ్యంతర బెయిల్ ఏదైతే జారీ అయిన తర్వాత కూడా ఒక రాత్రి అంతా కూడా జైల్లో ఉంచారో దాన్ని కూడా మనం తప్పు పట్టాలి. రైట్, థ్యాంక్ యూ అప్పాజీ గారు, థ్యాంక్ యూ నర్రా విజయ్ గారు, థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ జగన్మోహన్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ నీలం రమేష్ గారు, థ్యాంక్ యూ దిలీప్ కుమార్, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.